హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఎట్లా ప్రభావం చూపిస్తాయి ముందున్న కాలంలో, లేదంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో వచ్చినటువంటి పెను మార్పు ఏంటి అనేటటువంటి అనేక అంశాలని చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు విరసం కార్యవర్గ సభ్యురాలు, రచయిత్రి, సామాజిక కార్యకర్త పి వరలక్ష్మి గారు. తనతో మాట్లాడి ఎన్నో విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క హలో అక్క. హలో. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అని అన్నప్పుడు ఫస్ట్ మనకి ఒక ఫ్రేమ్ వస్తుంది, ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్, హిందుత్వ, లడ్డు ఇష్యూ లాంటి కొన్ని చాలా అసలు యూజ్లెస్ ఇష్యూస్ అని కూడా చెప్పొచ్చు, ఏమాత్రం ఇంపార్టెన్స్ లేనివి. అసలు మొత్తంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత 10 ఏళ్లలో వచ్చినటువంటి మార్పుల గురించి చెప్పుకోవాలి అంటే ముఖ్యంగా మనం ఏం చర్చించాల్సి ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత, తెలంగాణ ఏర్పడినాక కొత్త ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఎటు, దాని దారి ఎటు అని అన్నప్పుడు ఒక రకంగా ఒక క్రాస్ రోడ్స్లో నిలబడి ఉంది. సరే, ఒక రాజధాని కావాలి అనే దగ్గర నుంచి ప్రజలకి ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు, మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి తన భౌగోళిక సామాజిక స్వరూపానికి తగినట్టుగా ఒక డెవలప్మెంట్ మోడల్ కావాలి. పీపుల్కి ఆ డెవలప్మెంట్ మోడల్ కావాలి. రెండో అంశం ఏంటి అని అంటే, తెలంగాణ విడిపోవడానికి కారణాలు అంటే అసమాన అభివృద్ధి, రకరకాల సాంస్కృతిక పరంగా కూడా అసమానతలు, ఇవన్నీ కూడా తెలంగాణ ఐడెంటిటీ, తెలంగాణ అస్తిత్వం రైజ్ అవ్వడానికి, లేదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండలేని ఒక స్థితి కల్పించాయి. సరే, అట్లా తెలంగాణ విడిపోయింది. అట్లాంటి అసమాన అభివృద్ధి ఉండకుండా, అంటే ఒకసారి చరిత్రలో ఒక మిస్టేక్ జరిగింది కదా, అది మళ్ళీ పునరావృతం కాకుండా ఇవన్నీ ఫ్యాక్టర్స్ దృష్టిలో పెట్టుకొని కొత్త ఆంధ్రప్రదేశ్ నిర్మాణం ఉండాలి. నిజానికి విడిపోవడం గురించి చర్చ వచ్చినప్పుడు ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ముందుకి చాలా అంశాలు వచ్చినాయి. అంటే వేరు ప్రాంతాలకి ఏమేమి కావాలి అంటే, వాటి ఆర్థిక భౌగోళిక స్థితిగతులు ఏంటి అన్నప్పుడు ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, కోస్తాంధ్ర అని అంటున్నాం, తర్వాత రాయలసీమ, ఈ 3 ప్రాంతాలు కొత్త ఆంధ్రప్రదేశ్లో భాగమవుతాయి. ఈ 3 ప్రాంతాలకి సమానంగా అభివృద్ధి ఫలాలు అందివ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా డెవలప్ కావడానికి ఒక ఎజెండా ఉండాలి. సో రాజధాని దగ్గర నుంచి చాలా ప్లానింగ్ జరిగింది. ఆ శివరామకృష్ణన్ కమిటీకి అయితే గుట్టల కొద్దీ పిటిషన్లు వెళ్ళాయి. అటు ఉత్తరాంధ్ర ప్రాంతం వెనకబడి ఉంది, ఇదిగో మా భౌగోళిక స్థితి ఇది, ఆదివాసీలు ఉన్నారు, కొండలు ఉన్నాయి, ఇట్లా ఈ భౌగోళిక స్థితి ఇది. రాయలసీమ కరువు పీడిత ప్రాంతం, రకరకాల అసమానతలతో ఉంది. తెలంగాణ కన్నా ముందు చరిత్రలో తమిళనాడు నుంచి విడిపోయేటప్పుడే రాయలసీమ మా పరిస్థితి ఏంటి అని ఒక క్వశ్చన్ చేసిన చరిత్ర ఉంది. సో వీటన్నిటి నుంచి, అటు రాయలసీమ సమాజం నుంచి, ఇటు ఉత్తరాంధ్ర నుంచి, ఇట్లా వేరియస్ ప్రాంతాల నుంచి, రకరకాల సమూహాల నుంచి కూడా శివరామకృష్ణన్ కమిటీకి విజ్ఞప్తులు పోయినాయి. వాటన్నిటినీ స్టడీ చేసి కొన్ని రిపోర్ట్స్ కూడా అందించింది, ప్రభుత్వానికి కొన్ని రిపోర్ట్స్ కూడా అందించింది. అందులో భాగంగా విడిపోయిన తర్వాత మిగిలిన ఆంధ్రప్రదేశ్కి ఎట్లాంటి ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సి ఉంటుంది, అంటే ఒక సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి ఒక సపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. అందులో ప్రత్యేక హోదా ఒక అంశం చర్చకు వచ్చింది. సరే, అది చట్టంలో భాగం కాలేదని అంటున్నారు. ఇంకొకటి రాయలసీమ, ఉత్తరాంధ్ర, వీటిని సమానంగా అభివృద్ధి చేయడానికి వాళ్ళకి ప్యాకేజీలు, అక్కడ అభివృద్ధి చెందడానికి అవసరమైన ప్రాజెక్టులు కానీ, నీళ్లు కానీ, ఇవన్నీ కూడా శివరామకృష్ణన్ కమిటీలో ఉన్నాయి. ఇప్పుడు నిజానికి అందులో ఆ కమిటీలో చూసినా, ఆ కమిటీ రిపోర్ట్లో చూసినా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనే విషయం మనకు తెలుస్తుంది. కానీ ఈ 10 ఏళ్లలో దాని మీద ఎవరూ దృష్టి సారించలేదు. ఈ 10 ఏళ్లలో జరిగింది ఏంటి అని అంటే, మనకు రాజధాని పోయింది. నిజానికి డివిజన్ అప్పుడే హైదరాబాద్ పోతుంది అనే ఒక ఆందోళన అటువైపు నుంచి రైజ్ చేశారు. హైదరాబాద్ మొట్టమొదట రాష్ట్రం విడిపోకూడదు ఆ సెంటిమెంట్ కొంతవరకు పీపుల్లో కూడా క్రియేట్ చేయగలిగారు. తర్వాత హైదరాబాద్, ఎందుకంటే చాలా అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్లో పని చేసుకునే వాళ్ళు ఉంటారు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. అదేదో హైదరాబాద్ మీద మా హక్కు పోతుంది, లేదా హైదరాబాద్ చేజారిపోతుంది అనే ఒక ఆందోళన క్రియేట్ చేసి మొత్తంగా అప్పుడు
విడిపోకూడదు అనేది ఒకటి, హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలనో ఇట్లా హైదరాబాద్ కేంద్రంగా చర్చ అంతా జరిగింది. సో అప్పుడు నిజంగా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి అనేది ఈ పొలిటికల్ పార్టీల వైపు నుంచి, అంటే తెలంగాణ విడిపోకూడదు అనేది చెప్తూ విడిపోతే నష్టం జరుగుతుంది అనే దగ్గర ఆపుతున్నారు జనాన్ని అక్కడ. అవును. అందువల్ల విడిపోవడం అనేది ఖాయమైనాక, ఆల్మోస్ట్ విడిపోవడం అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత ఇక్కడ సమైక్యాంధ్ర పేరుతో ఒక ఆందోళన వచ్చింది. ఆ టైంలో కొంతమంది ఇంటలెక్చువల్స్ మాట్లాడారు, కానీ నిజంగా రాయలసీమకి ఏం కావాలి, ఉత్తరాంధ్రకి ఏం కావాలి, మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి ఏం కావాలి, ఇక్కడ పీపుల్ ఇంట్రెస్ట్ ప్రధానం కావాలి, కానీ ఇంకొక ప్రాంతంలో పీపుల్ ఇంట్రెస్ట్ వర్సెస్ ఈ రెండింటిని పోటీ పెట్టకూడదు, ఇది సరైంది కాదు అనేది ఒక ఇంటలెక్చువల్ వాయిస్ కూడా వచ్చింది. కానీ అది కాస్త పేలవంగానే ఉండింది, చిన్న ఆల్టర్నేటివ్ ఉండింది, కానీ చాలా కాస్త పేలవంగానే ఉండింది. ఇది ఎటు పోయేది కాదు, ఇది ఒక డెడ్ ఎండ్కి చేరుకుంటాయి. ఇట్లాంటి ఆందోళనలు ఒక డెడ్ ఎండ్కి చేరుకుంటాయి. సో అక్కడ పీపుల్స్ ఇంట్రెస్ట్ అక్కడే మైనస్ అయిపోయాయి. అంటే కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడేటప్పుడే కొంతలో కొంత జరిగింది ఏంటంటే శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు కావడము, అందులో కొన్ని విషయాలు భాగం కావడం. సరే, మొదటి ఐదేళ్ళు కాకపోయినా కనీసం చంద్రబాబు నాయుడు దిగిపోయే ముందు, ఒక సంవత్సరం ముందు ప్రత్యేక హోదా అనే అంశం కూడా చర్చకు వచ్చింది. మాకు ప్రత్యేక హోదా ప్రామిస్ చేశారు, మాకు ప్రత్యేక హోదా ఇవ్వాలి అనేసి. అంతవరకు ఏంటంటే అమరావతి, మనకు ఒక రాజధాని కావాలి కాబట్టి అమరావతి పోలవరం అనే 2 ఎజెండాలని పెట్టుకొని అంటే మొత్తంగా ఒక 5 ఏళ్ల కాలము తర్వాత ఇప్పుడు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు, మళ్ళీ ఈ కాలం కూడా ఇట్లా ఆంధ్రప్రదేశ్కి ఇదే అల్టిమేట్, ఇదే లక్ష్యం అన్నట్లుగా రాజకీయాలు నడిపిస్తున్నారు, వాళ్ళ పాలసీస్, ఆర్థిక విధానాలు నడిపిస్తూ ఉన్నారు. సో ఈ ప్రాసెస్లో ఏమైందంటే, ఒకటి వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి గురించి చర్చ జరగడం లేదు. ఒకవేళ ఆ ప్రాంతాల నుంచి ప్రజల వైపు నుంచి లేదా ప్రతినిధుల వైపు నుంచి కొన్ని డిమాండ్స్ వచ్చినా కూడా వాటిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. పైకి మాత్రం మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, రాయలసీమ కోసం ఇది, దానికోసం ఇది అని చెప్తున్నారు. కానీ ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు రాజధాని పేరుతో వనరులు ఒక చోట కన్సాలిడేట్ చేసి రియల్ ఎస్టేట్ రూపంలో కావచ్చు, లేదా ఒక చోట సంపద కేంద్రీకృతం అయ్యేలాగా చేసి వాళ్ళ వర్గం బెనిఫిట్ అయ్యేలాగా. అంటే ఒకసారి ఒక చోట ఉదాహరణకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు బలంగా ఉన్న చోట భూములు కన్సాలిడేట్ చేసుకుంటే అక్కడ వాళ్ళకు ఒక బలమైన పట్టు వస్తుంది, ఆ సెక్టర్ మొత్తం రాజకీయాలు నడిపించగలుగుతుంది. కాబట్టి అమరావతి ఇష్యూ మొదట వచ్చినప్పుడు, అమరావతి రాజధాని నిర్ణయం అయినప్పుడు దాన్ని జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించలేదు. నిజానికి అంటే అక్కడ వ్యతిరేకించడం వల్ల పోయే ఓటు బ్యాంక్ ఆయనకి ఇష్టం లేదు, అక్కడ పోయే ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఆయనకి ఇష్టం లేదు. అమరావతి రాజధాని కావాలి అన్నప్పుడు ప్రధానంగా చర్చ జరిగింది ఏంటంటే, 3 పంటలు పండే భూముల్లో అమరావతి రాజధాని ఎందుకు పెట్టాలి. అవును, శివరామకృష్ణన్ కమిటీ సిఫారసు చేసింది వేరే. అక్కడ ఆయన ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ అని చెప్పాడు, ఆ ప్రాంతం రాజధానికి అనుకూలంగా ఉండదు అని చెప్పాడు. రెండోది ఏంటంటే, రాజధాని అనగానే ఎందుకు హైదరాబాదు, ఇక స్విట్జర్లాండ్ కూడా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. ఇవన్నీ ఎందుకు మోడల్స్ కావాలి. హైదరాబాద్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఫెయిల్యూర్, దానివల్లనే రాష్ట్రం విడిపోవాల్సి వచ్చింది. కానీ మళ్ళీ అట్లనే అమరావతిని ఒక కేంద్రం చేస్తాను, దాన్ని అభివృద్ధి చేస్తాను, ఇన్ని వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్. అప్పుడు సీరియస్గా పంట పొలాల్లో రాజధాని కరెక్టా కాదా ఈ చర్చ జరిగింది. ఇదంతా నడిచి కొంతవరకు ఆందోళన కూడా అక్కడ ముఖ్యంగా 3 కార్లు పండించే రైతుల నుంచి ఆందోళన వచ్చాయి. అక్కడ ప్రజల్ని చీల్చారు. ల్యాండ్ పూలింగ్, ముఖ్యంగా మార్కెట్ డబ్బు ఆశ చూపించి, రియల్ ఎస్టేట్ ఆశ చూపించి, అదొక పెద్ద మాయాజాలం. ఈరోజు మీరు ఇంత పెట్టుబడి పెడితే రేపు ఇంత వస్తుంది, 10 ఇంతలు వస్తుంది, 20 రెట్లు వస్తుంది, ఇట్లాంటి ఒక ఆశ చూపించి చక్కటి పంట పొలాలని రాజధాని కోసం తీసుకున్నారు. అది అయిపోయింది, ఒక ఫేజ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు దిగిపోయాడు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అధికారంలోకి. వచ్చినప్పుడు 3 రాజధానులు అన్నాడు. అంటే మొత్తంగా చర్చ అంతా ఏపీలో ఈ కాలమంతా ప్రధానంగా రాజధానుల చుట్టూ చర్చ జరిగింది. ఈ 3 రాజధానులు ఏంటంటే, నేను వికేంద్రీకరిస్తున్నాను. ఈ వికేంద్రీకరణ
ఒకటి ప్రతిపాదన ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత అటు అమరావతి ఉండాలి అని అటువైపు. సో ఈ అమరావతి వర్సెస్ 3 రాజధానులు, దీని చుట్టూ మొత్తం వాదనలన్నీ జరిగాయి. యాక్చువల్గా ప్రజలకు ఏం కావాలి, అమరావతి అయినా 3 రాజధానులైనా ఆ డెవలప్మెంట్ మోడల్ ఏంటి? ఆ డెవలప్మెంట్ మోడల్ ప్రజలు కేంద్రంగా ఉండే డెవలప్మెంట్ మోడల్ కాదు, ప్రజల ప్రయోజనాలని నెరవేర్చేది కాదు. కాబట్టి ఆ ఆల్టర్నేట్ వాయిస్ లేకుండా పోయింది ప్రజల వైపు నుంచి కానీ డెమోక్రాట్స్ వైపు నుంచి కానీ. అదా ఇదా, అమరావతిని మీరు అమరావతి రాజధానిగా ఉండాలా ఉండొద్దా, 3 4 అవా ఇవా అనేసి. అందులో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఈక్వల్గా డెవలప్ కావడానికి అంటే 3 చోట్ల రాజధానులు పెట్టినంత మాత్రాన సమాన అభివృద్ధి జరగదు, 3 చోట్ల రియల్ ఎస్టేట్ డెవలప్ కావడం తప్ప. కానీ ఇక్కడ కనీసం వెనకబడిన ప్రాంతాల ఇంట్రెస్ట్ వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఆ ప్రాంతాల వాళ్ళతో మాట్లాడి కనీసం మీకు ఏం కావాలి ఏంటి, ఉదాహరణకి రాయలసీమ లేదా ఉత్తరాంధ్ర, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఒక నిర్ణయానికి వస్తే అది వేరే విషయం. అంతా రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ తప్ప వేరే ఏమీ లేదు. సో ఈ రెండిటి మధ్యలో ఒక రకమైన కన్ఫ్యూజన్ మొత్తం ఆంధ్ర సమాజంలో. నిజానికి ఆంధ్ర సమాజము చాలా వైబ్రెంట్ సొసైటీ, అది చాలా చరిత్ర ఉన్న ప్రాంతం. భారతదేశంలోనే గొప్ప ప్రోగ్రెసివ్ ఉద్యమాలు ముందుకు వచ్చిన సమాజం అది. అటు జాతీయోద్యమంలో, కమ్యూనిస్టు పోరాటంలో, హేతువాద నాస్తిక ఉద్యమాలకు అన్నిటికీ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రాంతం. సో అలాంటి ప్రాంతం నుంచి బలంగా ఒక ఆల్టర్నేట్ డెమోక్రటిక్ వాయిస్ లేకుండా పోవడం అనేది పెద్ద లోటు. అందువల్లనే ఇప్పుడు పాలకులు ఎవరైనా కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ ఎజెండా చుట్టూ మన డిస్కషన్స్ని నడుపుతున్నారు, మొత్తంగా మన ఆలోచనల్ని నడుపుతున్నారు. కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడితే దాని వెంటనే పోతున్నాం. ఎప్పుడైనా ప్రజలు ఎజెండా సెట్ చేయాలి, లేదా ప్రజల తరపున లేదా ప్రజాస్వామిక పదవులు సమాజం ఒక ఎజెండా సెట్ చేయాలి, మాకు ఇది కావాలి, మీరు ఎంతవరకు నెరవేరుస్తారు అనేసి ప్రజల వైపు నుండి రావాలి. అది పోయింది. అది పోయి వాళ్ళు సెట్ చేస్తున్నారు, మొత్తం ఎజెండాని వాళ్ళు సెట్ చేస్తున్నారు, దాని వెంట తిరుగుతున్నాం మనమంతా. ఇది సమాజానికి చాలా నష్టం కలిగించే విషయం. అయితే మీరు ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ అని అన్నారు కాబట్టి వాస్తవమే, ఆంధ్రప్రదేశ్లో ప్రోగ్రెసివ్ ఫోర్సెస్ కానీ వాటికి ఉన్న చరిత్ర కానీ ప్రత్యేకమైంది. కానీ గత 10 ఏళ్ళుగా తీవ్రమైనటువంటి ఒక విధ్వంసకర పరిస్థితులు ఏర్పడ్డప్పటికీ కూడా ఎక్కడి నుంచి ప్రోగ్రెసివ్ వాయిస్ స్ట్రాంగ్గా రాలేదు. మరి ప్రజల్ని తప్పుదో పట్టించడం కానీ, పాలకులు ప్రజల్ని ఇంత దారుణంగా మోసం చేసి ఇంకో రకమైన ప్యారలల్ వరల్డ్ లాగా అయిపోయింది అక్కడ సిచ్యుయేషన్. మరి ఇంత జరుగుతున్న ప్రోగ్రెసివ్ వాయిసెస్ బయటికి వస్తలేవు అంటే వాటి ఫెయిల్యూర్ ఎక్కడ అని చెప్తారు మీరు? అంటే మీరు విద్వేష రాజకీయాలు అంటున్నారంటే బహుశా ఈ మతం చుట్టూ జరుగుతున్న మతం చుట్టూ అయినా ఈవెన్ కాస్టిజం చుట్టూ తిరిగినప్పటికీ కూడా ఒక వలయం ఏర్పడి దాని కింద ప్రజలు ఉండిపోయి దాని పైన పాలకులు రాజకీయాలు చేస్తూ ఉన్నారు కదా. ఇదంతా జరిగినప్పుడు ఒక స్ట్రాంగ్ వాయిస్ ఆబ్వియస్గా లెఫ్ట్ పార్టీస్ నుంచి కానీ లెఫ్ట్ ఫోర్సెస్ నుంచే ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజలైనా. అది ఒక డిఫాల్ట్ లాగా అయిపోయింది. అక్కడ వాయిస్ రాలేదు. రాకపోవడానికి కారణాలు ఏవై ఉండొచ్చు? అయితే దాన్ని పూర్తిగా నిరాశజనకంగా కూడా లేదు పరిస్థితి. ఎందుకంటే మనం ఇప్పటిదాకా ఒక లోటు కనిపిస్తుంది. కానీ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు అనుకున్న మతతత్వ ఎజెండా పూర్తిగా ఒక ప్రయత్నం చేస్తున్నారు, కొంతవరకు సమాజంలోకి వచ్చింది. కానీ వాళ్ళు అనుకున్నంతగా విద్వేషాలు రెచ్చగొట్టలేకపోయారు. ఉదాహరణకి తిరుపతి చుట్టూ జరిగిన వివాదం, తిరుపతి చుట్టూ అయితే కంటిన్యూస్గా ఏదో ఒక వివాదం ఉండనే ఉంటుంది. అది ఇప్పుడు అంటే పవన్ కళ్యాణ్ రంగంలోకి వచ్చినప్పుడే కాదు, అంతకు ముందు కూడా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ క్రిస్టియానిటీ తీసుకున్న చరిత్ర ఉంది. దాన్ని సెంటర్ చేసుకొని ఒక సెంటిమెంట్ని, మతం వైపు నుంచి ఒక సెంటిమెంట్ని ఫ్లేరప్ చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. అవును, అది నిజానికి అది అంత వాళ్ళు అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ విషయంలో అంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కూడా అంటే ఇప్పుడు మనము ఉత్తరాది ఒక సెంటిమెంట్ రైజ్ చేస్తే ఎట్లాంటి ఘర్షణలు జరుగుతాయో, ఎట్లాంటి ఘర్షణపూరిత వాతావరణం ఉంటుందో, ప్రజలు రెండుగా చీలి పరస్పరం ఘర్షణ పడే ఒక వాతావరణం వస్తుంది. ఒక వైలెన్స్ జరిగిన ఉదాహరణలు కూడా చాలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ సమాజము స్టిల్ ఇప్పటికీ దాన్ని అలో చేయడం లేదు. మనము తప్పుదో పడుతున్నారు అంతో ఇంతో యువత, లేదా ఇట్లాంటి భావజాలం చొచ్చుకొని పోతుంది అని మనం ఒకవైపు ఆందోళన చెందుతున్న పరిస్థితి నిజమే. ప్రోగ్రెసివ్ సెక్షన్స్కి ఆ ఆందోళన ఉంది. కానీ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సమాజము సెక్యులర్ సమాజమే. ఓకే. అయితే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. లడ్డు చుట్టూ ఒక వివాదం వచ్చింది. అవును. ఆ వివాదం చుట్టూ వీళ్ళు కొన్ని ప్రదర్శనలు ఆందోళనలు చేశారు, కానీ అది అంతే ఈజీగా చెప్పబడిపోయింది, చల్లారిపోయింది. ఎందుకంటే దాంట్లో ఇష్యూ ఏమీ లేదు కాబట్టి. అదే టైంలో నేను కూడా చాలామంది నా చుట్టుపక్కల మిగతా సమాజం నుంచి కూడా విన్న మాటలు ఏంటంటే లడ్డూలో కల్తీ జరిగింది అని. అసలు కల్తీ లేని ఆహార పదార్థం ఏదైనా ఉందా? పాలల్లో కల్తీ ఉంది, మనం తినే తినుబండారాలు నూనెలో కల్తీ ఉంది, అన్నిట్లోనూ కల్తీ ఉంది. ఎక్కడా కానీ ప్రాపర్గా ఫుడ్ అండ్ డ్రగ్ కంట్రోల్కి ఉండే మెకానిజం ఒకటి ఉంటుంది. అది ప్రాపర్గా మానిటర్ చేస్తున్నట్లుగా మనకు కనిపించదు. ఎందుకంటే టీవీ ఛానల్స్లో మనం చూస్తూనే ఉంటాం అంత కల్తీ ఉంది, ఇంత కల్తీ ఉంది అనేసి. సో కల్తీ అనే దాన్ని తీసుకొచ్చి మతానికి ముడిపెట్టడానికి ప్రయత్నం చేస్తే ఈ చర్చ కూడా జరిగింది. బహుశా టీవీ ఛానల్స్లో అది అంత ఫోకస్ అయినట్టు లేదు, కానీ జనరల్గా మేము ఇంటరాక్ట్ అవుతున్న సమాజం నుంచి, కామన్ పీపుల్ మాట్లాడే దాని నుంచి కల్తీ అంటున్నారు కదా. కల్తీ లేనిది దేనిలో? కల్తీ వల్ల చచ్చిపోతున్నారు కూడా. అవును. కల్తీ సారాయి, కల్తీ కళ్ళు, ఆ చావులు ఉన్నాయి. పాలల్లో కల్తీ వల్ల ఇప్పుడు హాస్టల్స్లో ఆహారం కల్తీ కావడం వల్ల పిల్లలు చచ్చిపోతున్న సంఘటనలు, వాళ్ళు హాస్పిటలైజ్ అవుతున్న సంఘటనలు, ఇవన్నీ చాలా సీరియస్ విషయాలు కదా. అవును. మనం ఎప్పుడో తిరుపతికి పోయినప్పుడు లడ్డు తింటాము, లేదా తెప్పించుకుంటాము, లేదా అది రోజువారీ ఆహారం కాదు. కానీ రోజువారీ జరుగుతున్న చాలా పెద్ద మోసం ఉంది కదా ఒకవైపు. దాని గురించి కూడా ప్రజలు మాట్లాడుకున్నారు. సో స్టిల్ నేను అనుకోవడము ఆంధ్రప్రదేశ్ సమాజంలో ప్రోగ్రెసివ్ సెక్షన్స్కి ఒక స్పేస్ ఉంది, దాన్ని వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అని అంటే, పాలకుల ఎజెండా వెంట పోకుండా పీపుల్స్ ఎజెండా, అంటే ప్రజలే మాట్లాడుతున్నారు కొన్ని సందర్భాలు. ఇందాక నేను చెప్పాను కల్తీ ఉదాహరణ. అంటే ఇది అసలు విషయము, ఇది అసలు సమస్య అని జనం అన్నప్పుడు దాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రోగ్రెసివ్ సెక్షన్స్లో ఉంది. అవును. సో మీరు ఇందాక అన్నట్టుగా ఏవైతే మతానికి సంబంధించినటువంటి రాజకీయాలు అవన్నీ ముఖ్యంగా చూసుకున్నప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రోగ్రెసివ్ సెక్షన్స్ నుంచి వచ్చిన వ్యాక్యూమ్ని ఫిల్ చేయడానికే పవన్ కళ్యాణ్ వచ్చారు అనేది మీ మాటల్లో ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి బీజేపీ ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్లో ఒక పప్పెట్గానే కాకుండా పప్పెట్గా ఉంటూనే ప్రమాదకారిగా అయిపోయాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, రాజకీయాలకి కూడా. ఆయన కేవలం ఈరోజు ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్గానే పనిచేస్తున్నట్టుగా, ఆయన స్వయంగా ఒక బీసీగా ఉండి కూడా ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క బీసీ ముఖ్యమంత్రి కూడా అవ్వలేదు. కనీసం ఆయన బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఆయన చేస్తున్నటువంటి అంటే ఏమంటారు, మతతత్వ రాజకీయాలకి ఆయన భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు ముఖ్యంగా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి మనం మాట్లాడుకుంటాం, బట్ పవన్ కళ్యాణ్ ఒక ఇండివిజువల్గా, ఒక డీసీఎంగా ఆయన రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉండొచ్చు? అంటే ఆంధ్రప్రదేశ్ ఇంతవరకు మనం మాట్లాడుకున్న ప్రత్యేకతలు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ సమాజం, దాని చరిత్ర, అక్కడి నుంచే అటువంటి ఒక పర్సన్ వచ్చాడు పవన్ కళ్యాణ్ లాంటి పర్సన్. ఎందుకనంటే నేరుగా మతతత్వ రాజకీయాలు మాట్లాడి గెలిచే స్థితి ఆంధ్ర సమాజంలో లేదు, బీజేపీకి లేదు. కాబట్టి వాళ్ళకు ఒక పీపుల్ని అట్రాక్ట్ చేసే ఒక ఫేస్ కావాలి. సో జనరల్గా ఏంటి అంటే సినిమా వాళ్ళకి ఒక అట్రాక్షన్ ఉంటుంది. వాళ్ళు రోజు తెర మీద కనపడే కళాకారులు, వాళ్ళ చుట్టూ అంటే అది సినిమా అట్రాక్షనే కావచ్చు. సినిమాకి రాజకీయాలకి సంబంధం ఏంటి ఇవన్నీ మనం మాట్లాడతాం, కానీ జనరల్గా అట్లాంటి ఎక్స్పెరిమెంట్ తమిళనాడులో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది, సక్సెస్ అయింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఆయన సక్సెస్ అయ్యి మేము ఆల్టర్నేట్ అని కూడా చెప్పాడు. అవును. ఆ ఆల్టర్నేట్ అని ఎట్లా చెప్పాడు అని అంటే, ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ కేంద్రానికి తొత్తులుగా పనిచేస్తున్నాయి కాబట్టి తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం మేము మా పార్టీ పనిచేస్తుంది అని ఒక పార్టీ పెట్టి సినిమా రంగం నుంచి వచ్చిన వ్యక్తి అందరికీ పరిచయం కాబట్టి వాళ్ళు మాట్లాడితే జనం వింటారు. రోజు మనం సినిమాలు చూసినట్టుగా వాళ్ళు మాట్లాడితే జనం వింటారు. వాళ్ళకు నటించే టాలెంట్ కూడా ఉంటుంది, యాక్టింగ్ కూడా ఉంటుంది, ఆర్టికులేషన్ ఉంటుంది, బాగా మాట్లాడే ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఆర్టికులేషన్ ఉంటుంది. దానివల్ల కూడా వాళ్ళు చెప్పే విషయాలకి పీపుల్ కనెక్ట్ అవుతారు.
కాబట్టి సినిమా నటుడి ద్వారా రాజకీయాలు అంటే పీపుల్ని కన్సాలిడేట్, ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసే ఒక ఎక్స్పెరిమెంట్ ఆల్రెడీ జరిగింది కాబట్టి ఇక్కడ దాన్ని తీసుకున్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ దాన్ని తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ని నేను ఒక ఇండివిజువల్గా చూడట్లేదు. ఓకే, ఒక ఫేస్ అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్కి ప్రజల ఓట్ బ్యాంకుని కన్సాలిడేట్ చేసే ఒక ఫేస్ కావాలి. ఆ ఫేస్ ఈయన అయ్యాడు. ఓకే, పవన్ కళ్యాణ్ అయ్యాడు. అంటే అంతకుముందు ఆయన మాట్లాడిన రాజకీయాలు వేరు, ఇప్పుడు ఆయన మాట్లాడిన రాజకీయాలు వేరు అంటూ ఉండొచ్చు. కానీ మొదటి నుంచి ఓట్ బ్యాంక్ని, పీపుల్స్ ఓట్ బ్యాంక్ని చీల్చి వాళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం మొదటి నుంచి వాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్. అక్క, సో ఇప్పుడు ముఖ్యంగా ఈ విడత నేరుగా ఒక కూటమిగా ఏర్పడి వాళ్ళు 3 పార్టీలు కూటమిగా ఏర్పడే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఏర్పడి అధికారంలోకి వచ్చారు. కాబట్టి ఇప్పుడు నేరుగా ఆ ఫేస్ మనకు కనిపిస్తుంది. అంటే ఆర్ఎస్ఎస్ వాదన లేదా మత రాజకీయాలు నేరుగా మాట్లాడే ఒక ఫేస్ ముందుకు వచ్చింది. అంతకుముందు హిడన్గా ఉండింది, ఇప్పుడు ముందుకు వచ్చింది. అంతకుముందు ఓట్ బ్యాంక్ని చీల్చడమే ఎజెండా. ఆ చీల్చడం అయిపోయింది. చీల్చడం అయిపోయి కన్సాలిడేట్ చేసుకున్నారు. తెలుగుదేశము జనసేన ద్వారా ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకున్నారు. అంటే వాళ్ళ వ్యూహము మనం మిగతా రాష్ట్రాల్లో కూడా చూస్తే అక్కడున్న ప్రాంతీయ పార్టీలని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళతో జట్టు కట్టి ఓట్ బ్యాంక్ని కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత వాటిని కూడా సైడ్ లైన్ చేసేసి వీళ్ళు ప్రధానమైన ఫోర్స్గా ముందుకు వస్తారు. ఎందుకంటే నేరుగా వాళ్ళ ఎజెండా ఇంప్లిమెంట్ కాని చోట నేరుగా మతము అన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓట్లు రావు. నేరుగా హిందుత్వ మతము అని అంటే ఆంధ్రప్రదేశ్లో ఓట్లు రావు. కాబట్టి బీసీ, దళిత సెక్షన్స్, ఇట్లా సామాజిక సమస్యల నుంచి కొన్ని ఉదాహరణలు అంటే కొన్ని పనులు కూడా చేశాడు. అంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో ఉండే సమస్యల్ని తీసుకొని ఆ తర్వాత బీసీల ప్రతినిధిగా ఇట్లా కొన్ని జెన్యూన్ పీపుల్ ఇష్యూస్ తీసుకొని కొంత పని కూడా చేశాడు కూడా. కాబట్టి ఆ ఫేస్కి ఒక వాల్యూ వచ్చింది. అందువల్ల ఓట్లు అక్కడ కన్సాలిడేట్ అయ్యాయి. ఇంకోటి ప్రభుత్వం మారే సిచ్యువేషన్ కూడా. అంటే జనరల్గా కొంతకాలం ప్రభుత్వం పరిపాలించిన తర్వాత వ్యతిరేకత వస్తుంది, యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కూడా ఉంటుంది. ఆ మొత్తం ఓటు బ్యాంక్ అంతా కన్సాలిడేట్ అయింది. కన్సాలిడేట్ అయిన తర్వాత ఇప్పుడు ఈయన మౌత్ పీస్ అనమాట, ఆర్ఎస్ఎస్కి మౌత్ పీస్గా మాట్లాడుతున్నాడు. సో ఇది మనం అట్లా చూడాలి. కానీ పవన్ కళ్యాణ్ ఇండివిజువల్గా ఆయనకి ఎంత శక్తి ఉంది, ఓట్లని కన్సాలిడేట్ చేసే శక్తి ఎంత ఉంది. ఎందుకంటే అంతకుముందు చిరంజీవి వచ్చాడు రాజకీయాల్లోకి, మనం చూసాం, ఆయన ఎక్స్పెరిమెంట్ కూడా చూసాం. అంటే ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ వీళ్ళ వెనక ఉండే ఫోర్సెస్, మనం వాళ్ళ ఫేస్ మాత్రమే చూస్తున్నాం. కానీ వాళ్ళ వెనక ఉండే ఫోర్సెస్ ఏంటి, ఈ ఫేస్ని పెట్టుకొని ఎట్లా కన్సాలిడేట్ చేసుకుంటున్నారు వాళ్ళు నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు. అవును, నిరంతరం కార్పొరేట్ సెక్టార్ ప్రయత్నం చేస్తుంటారు. అట్లాగే ఇప్పుడు ఆ కార్పొరేట్స్కి కూడా ఒక ప్రతినిధి అయిన ఆ బీజేపీ వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. రేపు బహుశా ఆ కూటమిలోనే అంటే తెలుగుదేశం వర్సెస్ బీజేపీ జనసేన అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రాంతీయ పార్టీల ఉనికిని కూడా వాళ్ళు ప్రమాదంలో పడేస్తారు కాబట్టి. అవును. సో ఇవి ఎట్లున్నా కూడా ఈ పార్టీల మధ్య, ఈ రూలింగ్ క్లాస్ మధ్య లేదా ఈ పాలకుల మధ్య ఏవి ఎట్లున్నా ఈరోజు ఫ్రెండ్స్ అయిన వాళ్ళు రేపు ఎనిమీస్ అవుతారు, రకరకాలుగా ఉంటుంది. ప్రధానంగా జరగాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటి అనే దాంతో సంబంధం లేకుండా ప్రజల ఎజెండా చర్చనీయాంశం అవుతుందా లేదా అక్క, అది మాట్లాడాల్సిన విషయం. ఇప్పుడు మీరు లేదా కొంత ప్రోగ్రెసివ్ సెక్షన్స్ వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఆందోళన అంటే మత రాజకీయాల వైపు సమాజం వెళ్ళిపోతుంది, ప్రజలు మతాల పరంగా ప్రజల్లో చీలికొచ్చే అవకాశం ఉంది అని ఒక ఆందోళన, దాన్ని ఫ్లేరప్ చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది. అని అది ఎప్పుడు సెకండరీ అవుతుంది, ఎప్పుడు సైడ్ లైన్ అవుతుంది అంటే పీపుల్స్ ఎజెండా ముందుకు వచ్చినప్పుడు ఇవన్నీ పక్కకు పోతాయి. అక్క, మీరు ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో అన్నారు ఏంటంటే ఎంత అయినా సరే దక్షిణ భారతదేశం ఉత్తరంలాగా కాదు అని చెప్పేసి అన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ మరీ దారుణంగా మత రాజకీయాల్లో పడిపోయిందని చెప్పొచ్చు.
రేపటి నాడు బీహార్ గానో యూపీ గానో ఆంధ్ర మారినా ఆశ్చర్యం లేదు అనేటటువంటి వేదన కూడా వ్యక్తం అవుతుంది చాలా మంది మేధావుల నుంచి. ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పావు కావటం వల్ల కూడా ఒక అస్థిరత వచ్చింది. అయితే ఆంధ్ర రాజకీయాల్ని పరిశీలించినప్పుడు ముఖ్యంగా అంతకుముందు వరకు వ్యక్తిగత దూషణలు ఉన్నాయి, ఈయన వచ్చిన తర్వాత ట్రోలింగ్ ఇంకా బలంగా పెరిగింది అనేటటువంటి వాదన కూడా వినిపిస్తుంది. ఈ ట్రోలింగ్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఆంధ్రప్రదేశ్లో బలమైన రాజకీయాలు మళ్ళీ రావాలి అంటే మనం ఇంకా ఏం చేయవచ్చు? కేవలం ప్రజల నుంచే సాధ్యమవుతుందా? ఈ నేపథ్యంలో ఈ ఎవరైతే లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయో ఆ ఫ్యాబ్రిక్ ఎట్లా స్ట్రాంగ్ అవ్వాలి మళ్ళీ అనేదంటే మీరేం చెప్తారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి విస్తారమైన సహజ సంపద ఉంది, చాలా పొడవాటి తీర ప్రాంతం ఉంది, ఆ తర్వాత ఖనిజ సంపద ఉంది, అడవులు ఉన్నాయి. అంటే ఒక రకంగా చాలా రిచ్ ప్లేస్ అన్నమాట ఇది. దీని మీద పెట్టుబడిదారుల కన్ను పడింది, ముఖ్యంగా అదానీ అంబానీ. వాళ్ళకి సంపద మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అంటే ఈ మొత్తం ఇప్పుడు మనం మాట్లాడుకున్న రాజకీయాలన్నీ పైకి మనకు కనిపిస్తున్నవి, వెనక మాత్రం విపరీతంగా సంపద కేంద్రీకరణ జరుగుతుంది. ఆ సంపద కేంద్రీకరణ ఎజెండాలో భాగమే అమరావతి కానీ ఇంకోటి కానీ. ఇప్పటికే పోర్టులు దాదాపుగా అదానీ పరం అయిపోయాయి. కేజీ బేసిన్ లాంటి విలువైన గ్యాస్ నిక్షేపాలు అవును ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, అదానీ చేతుల్లోకి అంబానీ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. సో ఇట్లా సహజ సంపద మొత్తం కొంతమంది కార్పొరేట్ సెక్టార్స్ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నిజానికి ఈ సంపదని ఉపయోగించుకుంటే ఈరోజు 1000 రూపాయలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఈ సంపదను ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎక్కువ ప్రయోజనాలు కలిగించవచ్చు. కాబట్టి కార్పొరేటైజేషన్కి వ్యతిరేకంగా విపరీతంగా విస్థాపన కూడా జరుగుతుంది. అవును. ఆ తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతంలో మైనింగ్ కూడా జరుగుతుంది. దానికి ఈ మొత్తం కార్పొరేటేషన్కి వ్యతిరేకంగా ఒక బలమైన ప్రజాస్వామిక ఉద్యమం మొదలైతే దాని చుట్టూ అనేక సామాజిక సమస్యలు కూడా చర్చనీయాంశమై బహుశా ఒక స్పేస్ వస్తుందేమో మళ్ళీ మూమెంట్స్కి, అంటే కమ్యూనిస్టు ఉద్యమాలకు కానీ లేదా ప్రజాస్వామిక ఉద్యమాలకు కానీ. ఇంకొక అవకాశం ఏంటి అని అంటే, మనకి ఇటీవలి కాలంలో సామాజిక సమస్యలు చర్చనీయాంశం అయ్యాయి. అంటే దళిత అస్తిత్వం కానీ బీసీ సామాజిక వర్గం వైపు నుండి బలమైన డిమాండ్స్ ముందుకొచ్చాయి. అంటే ఒక చైతన్యవంతమైన దళిత బీసీ సెక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. వాళ్ళని ఓట్ బ్యాంకుగా మాత్రమే వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఈ ఇటీవలి కాలంలో ఒక సాంఘిక బహిష్కరణ ఉదాహరణ జరిగింది. ఇటువంటి ఇంతకుముందు గతంలో జరిగినప్పుడు, కారంచేడు జరిగినప్పుడు ఒక పెద్ద ఉద్యమమే బిల్డప్ అయింది. దాని నుంచి ఒక బలమైన దళిత ప్రజాస్వామిక గొంతుకలు బయటకు వచ్చాయి. సో ఆ అవకాశం కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు ఓటు బ్యాంక్స్గానే కన్సాలిడేట్ చేస్తున్నప్పుడు అందులో కొట్టుకుపోకుండా, ముఖ్యంగా ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన ప్రతినిధులు కానీ లేదా డెమోక్రాట్స్ కానీ అందులో కొట్టుకుపోకుండా పీపుల్ ఇంట్రెస్ట్తో ప్రజా ఉద్యమాలను నిర్మించే వైపుగా ఒక ప్రయత్నం చేస్తే స్టిల్ ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంటుంది. ఓకే, మీకు ఇంకా హోప్ కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో? అంటే కమ్యూనిస్టులు అంటేనే ఆశావాదులు. అయితే పవన్ కళ్యాణ్ విషయంకి మళ్ళీ వస్తే, ఇంతకుముందు సినిమా స్టార్స్ అంటే వాళ్ళ బర్త్డేస్కి కానీ లేకపోతే ఈవెన్ వాళ్ళు ఎంత పాపులర్ అయినా, ఎంత చిన్న స్టార్స్ అయినా వాళ్ళకున్న ఫ్యాన్ బేస్ ఏం చేసేది, బ్లడ్ డొనేషన్స్, ఈ క్యాంపులన్నీ పెట్టేది, ఇట్లా వాళ్ళ అభిమానాన్ని చూపించుకునేది. కానీ ఈరోజు జన సైనికులు అంటే చంపుకునే వరకు కూడా వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో కేవలం ఈ రాజకీయాల కోసం, జనసేన పార్టీ కోసమే హత్యలు చేసే వరకు పోయినాయి. అంటే ఇదంతా ఈ విధానాలు ఎట్లా మారుతున్నాయి అంటే ఇది ప్రమాదంగా అనిపిస్తలేదా మీకు? నిరుద్యోగం విపరీతంగా ఉందండి, ముఖ్యంగా యూత్ వాళ్ళకి. ఇప్పుడు ఐటీ సెక్టర్ కూడా చాలా బలహీనం అవ్వడం వల్ల ఆ ఉద్యోగ అవకాశాలు చాలా తగ్గిపోయాయి. అట్లాంటి యూత్ని వీళ్ళు అట్రాక్ట్ చేస్తున్నారు. అంటే ఎప్పటికైనా అంతకుముందు బ్లడ్ డొనేషన్లో పళ్ళు పంచారా అవి ఏదున్నా ఎప్పుడైనా అభిమానం అనేది మంచిది కాదు. అంటే ఒక వ్యక్తి మీద అంత విపరీతమైన అభిమానం చూపించడం అనేది మంచిది కాదు. మన సిద్ధాంతాలు ఉండాలి కానీ, లేదా మనవంటూ మనకైన విశ్వాసాలు, మనదంటూ ఒక సిద్ధాంతం ఉండాలి కానీ, ఒక మనిషి చుట్టూ తిరగడం అనేది నిజానికి వాళ్ళు ఎంకరేజ్ చేయకూడదు.
అంటే కొంచెమైనా సామాజిక బాధ్యత ఉంటే ఏ సినిమా స్టార్కైనా సరే సామాజిక బాధ్యత ఉంటే వాళ్ళ వెంట వాళ్ళు మాట్లాడితే 10 మంది పలుకుతారు, 10 మంది కదులుతారు. కాబట్టి కళాకారులకి సమాజాన్ని చైతన్యవంతం చేసే బాధ్యత ఉంటుంది. సినిమా వాళ్ళకి అది ఉందా లేదా అనే విషయం దగ్గర నేను వెళ్ళటం లేదు. సినిమా రంగంలో ఉండి కూడా మంచి మాటలు, మంచి విషయాలు లేదా ప్రోగ్రెసివ్ విషయాలు చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు చెప్తే వినే ఒక చరిష్మా ఉంటుంది. దాన్ని ప్రాపర్ వేలో తీసుకెళ్తే కనుక అదొకలాగా ఉంటుంది. కానీ వీళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం ఒక మూఢత్వాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. భక్తి లాంటిదే అది కూడా, ఒక మూఢ భక్తి లాంటిదే ఒక సినిమా స్టార్ మీద అభిమానం కూడా. నిజానికి మేము చిన్నతనంలో కూడా సినిమా వాళ్ళని అభిమానించేవాళ్ళం. ఈ ఫేజ్ చాలామందిలో ఉంటుంది అనుకుంటా. సినిమాలు చూస్తాము, వాళ్ళని ఇష్టపడతాము, కొంచెం ఒక విధమైన ఆరాధన లాంటిది కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే సమాజం గురించి అర్థం చేసుకుంటామో, ఎప్పుడైతే నన్ను నేను అర్థం చేసుకుంటానో, నాకేం కావాలనేది సమాజం గురించి అర్థం చేసుకుంటున్నానో, ఇది ఈ పై అట్రాక్షన్ అనేది పక్కకు పోతుంది. సో సినిమా వాళ్ళకి ఆ బాధ్యత లేనప్పుడు దాన్ని గుర్తు చేయాల్సిన అవసరము ప్రోగ్రెసివ్ సెక్షన్స్ మీద ఉంటుంది. కాబట్టి నిరుద్యోగం మీద మనం మాట్లాడితే విపరీతంగా నిరుద్యోగ సమస్య ఇక్కడ ఉంది, వ్యవసాయ సంక్షోభం ఉంది, చాలా రకాలుగా ఉపాధి అవకాశాలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. ఈరోజు 8 గంటలు పని కూడా పోయి 12 గంటలు 16 గంటలు పని చేయాలి అనే ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఇట్లాంటి రోజువారీ సమస్యల గురించి మనం మాట్లాడి ఎంగేజ్ చేసి, ఇది చాలా కష్టం. అంటే ఒక మూఢత్వం వైపు ప్రజల్ని నెట్టడం చాలా సులభం. అవును. కానీ వాళ్ళని ఆలోచింపజేసేలాగా పనిచేయడం చాలా కష్టం. కష్టమైనా సరే జరగవలసింది అదే, చేయవలసింది అదే. అక్క, కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ముఖ్యంగా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వల్లనే మోదీ ఈరోజు ఇంకా ప్రధానమంత్రిగా ఉన్నాడు అనడానికి పెద్ద క్వశ్చన్ మార్క్ అవసరం లేదు. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఎంతకాలం సాగొచ్చు? మళ్ళీ నెక్స్ట్ 10 yearsలో కూడా కూటమి ప్రభుత్వం కూటమిగానే కూర్చుంటుందా, లేకపోతే నెక్స్ట్ ప్రభుత్వానికి జనసేన పార్టీ బలాన్ని పుంజుకొని అదే ఇండివిజువల్గా లేదంటే ఓన్లీ బీజేపీ తోటి జతకట్టి పోటీ చేసి ఈయన ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయా పవన్ కళ్యాణ్? అంటే ఇవన్నీ ఊహాగానాలు, మనము జస్ట్ హైపోథెటికల్గా ఆలోచించడమే. కానీ వాళ్ళ ప్రయోజనాలు కలిసి నడిచినంత కాలం కలిసి ఉంటారు. వాళ్ళ ప్రయోజనాలకి ఎప్పుడైతే భంగం అనిపిస్తుందో అప్పుడు, అంటే ఫస్ట్ టర్మ్లో కూడా మనం చూసాం కదా, చివరి దశలో ఎన్నికల ముందు మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు గారు మాట్లాడారు. సో అట్లా ఎప్పుడైతే వాళ్ళ ప్రయోజనాలకి ఇబ్బంది అని అనిపిస్తుందో, లేదా వేవ్ బలంగా బీజేపీకి వ్యతిరేకంగా ఒక వేవ్ వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు వేరే యూటర్న్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికైతే చాలామంది ఈయన కీలకంగా మారిన తర్వాత, తెలుగుదేశం కీలకంగా మారిన తర్వాత అటు పోతాడా చాలా కొంత చర్చ కూడా జరిగింది. కానీ ఆయన ప్రయోజనాలు దీంతోనే ముడిపడి ఉన్నాయి కాబట్టి ఇటే మొగ్గు చూపుతారనేది మాలాంటి వాళ్ళని గెస్ చేసాం. ఆ తర్వాత 2-3 సందర్భాల్లో వక్ఫ్ బిల్ వచ్చినప్పుడు ఎటు ఓటు వేస్తారు ఏంటి అనేసి, నిజానికి వాళ్ళకి కార్పొరేట్ ప్రయోజనాలే అల్టిమేట్ అయినప్పుడు, వాళ్ళ సొంత ప్రయోజనాలే అల్టిమేట్ అయినప్పుడు ఇవన్నీ పెద్ద విషయాలు కాదు వాళ్ళకి అన్నీ. కాబట్టి నడుస్తుంది ఇది, వాళ్ళ ఉమ్మడి ప్రయోజనాలు కలిసి ఉన్నాయి కాబట్టి. అట్లీస్ట్ అమరావతిలో కొంత సంపద, నేను సంపద కేంద్రీకరించి అభివృద్ధి చేస్తాను అని అంటున్నాడు. ఆ సంపద కేంద్రీకరించి తన పార్టీ కానీ తన వర్గం కానీ ఒక బలమైన ఫోర్స్గా దాంతో గెయిన్ అయ్యేంత వరకైనా వాళ్ళు వీళ్ళతోనే శైలి అవుతారు అనేది మేము మాలాంటి వాళ్ళం ఊహిస్తున్నది. సరే భవిష్యత్తులో ఎట్లా ఉంటాయో పరిణామాలు. అయితే సెల్ఫ్ డిక్లరేషన్ కూడా ఈ మధ్య చాలా చర్చలోకి వస్తుంది. ఒక రకంగా సెల్ఫ్ డిక్లేర్ చేయడం అంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రైవసీని బయట పెట్టి భంగం చేయడమే కదా. తిరుపతి విషయంలో అంటే ఒక గుడికి ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు అంతో ఇంతో నమ్ముతాడు. మరి అట్లాంటప్పుడు ఈ డిక్లరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే మీరేం చెప్తారు? అంటే అది ప్రజల ఐక్యతని దెబ్బతీసేది. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్రెండ్స్, నేను ఈ కమ్యూనిస్ట్ రాజకీయాల్లోకి రాకముందు మేము కలిసి చర్చిలకు వెళ్ళే వాళ్ళము, మేము కలిసి గుళ్ళకు కూడా తిరిగేవాళ్ళం. అప్పుడు మాకు ఆ మతాల మధ్య అంటే ఈ మతం వాళ్ళు ఇక్కడికే వెళ్ళాలి అనేది. తిరుపతికి చాలామంది ముస్లిమ్స్ కూడా వస్తారు.
కడప ఆ, దేవుని కడప ఉంది కదా, దేవుని కడపలో ముస్లిం కమ్యూనిటీ పూజలు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఒక నమ్మకం ఉంది, మా ఆడపడుచుని ఆయనకు ఇచ్చాము అనే ఒక నమ్మకం ఉంది, వాళ్ళు పూజలు చేస్తారు. సో ఒక చోటి ఒక ప్రార్థనా స్థలానికి వెళ్ళడానికి పూర్తిగా వాళ్ళకున్న విశ్వాసాలు వదులుకోవాలి, రావడానికి వీలు లేదంటే ప్రజలు అంటే వివిధ మతాల వాళ్ళు వాళ్ళ ఇష్టపూర్వకంగా ఒక చోట కలిసే ఒక వాతావరణాన్ని దెబ్బతీస్తున్నారు. అవును. అది అంటే పర్సనల్గా వాళ్ళు నా విశ్వాసాలు ఇది, లేదా నేను ఈ విశ్వాసంలోకి మారాను అది అని వాళ్ళు డిక్లేర్ చేసుకోవడం అనేది ఒక అవమానకరమైన విషయం. అది ఉంటూనే ఇవి ప్రజల ఐక్యతని దెబ్బతీసే విషయాలు. అంటే ఎక్కడా మనుషులు కలవలేని ఒక స్థితిని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, అందులో భాగమే ఇది. తర్వాత స్టేట్కి ఒక మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఉండాలి, కానీ ఎంతసేపు వీళ్ళందరూ దాని కార్పొరేట్ చుట్టూ తిప్పుతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ ఆంధ్రాకి మీ దృష్టిలో ఒక మంచి మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ స్టేట్ పాలసీస్ ఇట్లా ఉంటే బాగుంటుంది అనేటటువంటివి ఏమైనా ఉంటే అవి షేర్ చేయండి. అంటే కమ్యూనిస్టుల మోడ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇప్పట్లో సాధ్యమయ్యేది కాదు, కానీ ఇప్పుడు ఉన్న దాంట్లో కనీసం శివరామకృష్ణన్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు అక్కడ చర్చ జరిగిన అక్కడ విషయాలు అంటే రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర ఈ 3 ప్రాంతాలకి సమాన ప్రాతినిధ్యం ఇస్తూ సమానంగా వాటిని అభివృద్ధి చేసే ప్రణాళిక ఒకటి. ఇది కూడా ఇప్పుడున్న డెవలప్మెంట్ మోడలే కావచ్చు. అంటే సోషలిస్ట్ నమూనా ఏం కాదు ఇది. కమ్యూనిస్టులు మీ సోషలిస్ట్ మీ అభివృద్ధి నమూనా ఏంటి అని కమ్యూనిస్టులను అడిగితే సోషలిజం అని చెప్తారు. కానీ సోషలిజం అనేది దీర్ఘకాలిక లక్ష్యం. కనీసం ఇప్పుడు ఇన్ని రైతుల ఆత్మహత్యలు నివారించాలన్నా, ఉపాధి అవకాశాలు దెబ్బతిని అంటే విపరీతంగా నిరుద్యోగం పెరిగిపోతున్నాం, వీటన్నిటిని తక్షణం అడ్రస్ చేయాలంటే అన్ని ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేసే ప్రణాళిక. తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి మనము ఆంధ్రప్రదేశ్ వాటాగా మీరు గవర్నమెంట్లో భాగంగా ఉన్నప్పటికీ కూడా వీటిని డిమాండ్ చేయొచ్చు. ఇంకా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో భాగం అయినంత మాత్రాన సైలెంట్గా ఉండాలని ఏం లేదు. రాయలసీమ ప్రామిస్ చేసినవి, ఉత్తరాంధ్రకు ప్రామిస్ చేసినవి, మొత్తంగా ఆంధ్రప్రదేశ్కి ప్రామిస్ చేసినవి ఏంటి? అట్లీస్ట్ అంతకుముందు తెలంగాణ విడిపోయిన ఒక ఉదాహరణ, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని నుంచి ఒక పాఠం నేర్చుకొని భవిష్యత్తులో మళ్ళీ అలాంటి అసమానతలే రిపీట్ అయ్యి మళ్ళీ అట్లాంటి ఉద్యమాలకు ఒక అవకాశం ఇవ్వకుండా ఒక మోడల్ని తీసుకోవాల్సిన బాధ్యత అది వాళ్ళు రూపొందించిన మోడలే. శివరామకృష్ణన్ కమిటీ చెప్పిన ప్రతిపాదనలు కూడా అదేం సోషలిస్ట్ నమూనా కాదు, అది చేయగలిగినదే. దాంట్లో చిత్తశుద్ధి ఉండాలి. కానీ అట్లీస్ట్ క్రోనీ క్యాపిటలిజం నివారించాలి. అంటే మొత్తం అంతా అదానికి ఇవ్వడము, అంబానీకి ఇవ్వడము, సంపద విపరీతంగా కేంద్రీకరించడము, దీన్ని కనుక అవాయిడ్ చేస్తే. ఎందుకంటే వీళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వానికి ఉన్న ఇంట్రెస్ట్ ఏంటి అని అంటే తన వాళ్ళు అదాని, అంబానీ లాంటి వాళ్ళకి ఎక్కడెక్కడ దేశంలో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఇవ్వడం వాళ్ళ ఇంట్రెస్ట్. కాబట్టి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ దేశంలో ఏ ప్రాంతానికి పోయినా ఏ రాష్ట్రానికి పోయినా కామన్గా ఉంటుంది. అదాని చేతిలో, అంబానీ చేతిలో మొత్తం సంపద అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది. ఇవి అన్ప్రొడక్టివ్ అయినప్పుడు చాలా నష్టం జరుగుతుంది. ఇదంతా అన్ప్రొడక్టివ్ క్యాపిటల్ అయినప్పుడు తవ్వేసుకొని పోవడం, ఇంకో చోట అమ్మేసుకోవడం, ఇది అన్ప్రొడక్టివ్. అక్కడ ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి? అందులో కూలి పని చేసే వాళ్ళకో లేదా కొంతమందికో ఉద్యోగాలు వస్తాయి. మొత్తంగా అదాని ఇండస్ట్రీస్లో ఎంప్లాయ్మెంట్ జనరేషనే లేదు అసలు. ఒక పక్క ఇంత తీవ్రమైన అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ ఉంది. సో కనీసం దీన్ని అడ్రస్ చేయాలన్న చిత్తశుద్ధి ఉంటే దానికి తగినట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. అదేనా ఇంప్లిమెంట్ చేయమని తక్షణంగా డిమాండ్ చేయవచ్చు. 1 year బ్యాక్ ఋషికొండ ఇష్యూ బయటకు వచ్చింది. జగన్ కొండను తవ్విండు, అది ఇది రిచ్గా కట్టుకున్నాడు అనేసి, ఇదంతా ఎవరి కోసం అనే ప్రశ్నలు వచ్చినాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ చాలా బలంగా మాట్లాడిండు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది. పవన్ కళ్యాణే అలాంటి ఒక కొండకే తిష్ట వేసి ఇంకా కన్స్ట్రక్షన్స్ అని ఇంకా ఏదేదో చేస్తున్నాడు అనే విషయాలు బయటకు వస్తున్నాయి. దీన్ని మనం ఎట్లా చూడవచ్చు? అందరి డెవలప్మెంట్ మోడల్ ఒకటే, అందువల్ల వాళ్ళు సీట్లు మారినా అదే ఎజెండా కొనసాగుతుంది. ఋషికొండ ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే. ఎన్ని గుట్టలు ఎన్ని కొండలు తవ్వేశాడో
ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగితే మనకు అర్థమవుతుంది. అంటే లిటరల్గా ఒక 5 ఏళ్లకి మాయమైపోయిన గుట్టలు కొండలు కూడా ఉన్నాయి. రుషికొండ కనిపిస్తుంది కనీసం. రాయలసీమ ప్రాంతంలో ఇప్పుడు మనము నంద్యాల కర్నూలు మధ్యలో ఉన్న గుట్టలు కానీ, పులివెందుల కడప నుంచి పులివెందుల పోయే మార్గంలో వేంపల్లె వైపు ఉన్న గుట్టలు కానీ, ఇవన్నీ కొన్ని సంవత్సరాలకి మాయమైపోయినాయి. అంత విపరీతంగా అంటే దాన్ని రాయిని బ్లాస్ట్ చేసి ఇసుక తయారు చేస్తారు, గ్రానైట్ని తరలిస్తారు, అంతా మొత్తం సంపద తరలించే అమ్ముకునే. అంటే వీళ్ళు కనీసము ప్రొడక్షన్ ఏమీ లేకుండా మామూలుగా సమాజంలో ఒక రకమైన దోపిడీ ఉంటుంది. ఒక ప్రొడక్షన్ చేసే ప్రాసెస్లో అక్కడ పనిచేసే ఆ ప్రొడక్షన్లో భాగమైన కార్మికుల శ్రమని దోచుకుంటారు. కనీసం అక్కడ ఒక ప్రొడక్షన్ ఉంటుంది, ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అది కూడా ఏం లేకుండా అంటే అది తక్షణం అది చేయాలన్నా కూడా ఇండస్ట్రీస్ పెట్టాలి, ప్రాసెస్ నడవాలి. కానీ ఉన్నది ఉన్నట్టుగా ఉన్న సంపదని మొత్తం అమ్ముకోవడం, కొండలు అమ్ముకోవడం, ఇసుక మైనింగ్ జరిగింది. సముద్ర తీర ప్రాంతంలో ఇసుక ఉంటుంది, ఆ ఇసుకని మొత్తం తరలించేశారు, టన్నులు వేల టన్నులు తరలించేశారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి టైంలో ఇదంతా నడుస్తుంది, పేపర్లు రాశాయి. ఇప్పుడు ఏమీ మారలేదు. మా దగ్గర ఎమ్మెల్యే మారాడు, పైన ముఖ్యమంత్రి మారాడు, కానీ శాండ్ మైనింగ్ జరుగుతూనే ఉంది. అదే పద్ధతిలో అది ఏమాత్రం మార్పు లేదు. 1 year అయింది. అంటే కనీసం యంత్రాంగం వచ్చి కొన్ని చర్యలు తీసుకోవడానికి టైం పడుతుంది అని అనుకొని 1 year కూడా చూసాం కదా. అసలు లిటరల్గా గ్రౌండ్ లెవెల్లో అయితే ఏ చేంజ్ లేదు. మనకు రుషికొండ కొంత అట్రాక్టివ్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కనపడుతుంది రుషికొండని చాలా విధ్వంసం చేశారు అనేసి. ఆ రుషికొండ విధ్వంసం కూడా కొనసాగుతుంది. ఎకరా 99 పైసలకి లీజుకి ఇచ్చిన ఉదాహరణ కూడా ఇటీవలి కాలంలోనే. ఆ కంపెనీకి కూడా అంత హిస్టరీ లేదు, ఇదంతా కూడా చర్చకు వచ్చింది. కాబట్టి ఎవరున్నా కూడా ఇది నడుస్తూ ఉంది. ఇక్కడ సంపద ఉంది, ఆ సంపద నుంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరగడం లేదు. అవును, ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు గడిచేసరికి ఈ మొత్తం అంతా సంపద అంతా తరలించేసి విపరీతంగా పర్యావరణ విధ్వంసం జరిగి ఇక అసలు బతకలేని పరిస్థితి ఒకటి ప్రజలకి తీసుకొని వస్తున్నారు. సో ఈ డెవలప్మెంట్, అందుకని ఈ డెవలప్మెంట్ మోడలే ప్రశ్నించాల్సింది ఈ డెవలప్మెంట్ మోడల్ గురించి. అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడతారు, ఎందుకంటే జనాన్ని అట్రాక్ట్ చేయడానికి అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడతారు. వాళ్ళే రూలింగ్లోకి వచ్చినప్పుడు అదే విధానాలు కంటిన్యూ చేస్తారు. ఇది మనకు కొత్త కాదు. అవును, ఇది ఆంధ్రప్రదేశ్లో కొత్త కాదు, అంటే ఆంధ్రప్రదేశ్లోనే జరిగేది కాదు, మొత్తం దేశవ్యాప్తంగా నడుస్తున్నదే ఇది. సో అందుకని అంటే ఈ వీళ్ళందరి మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఒకటే అని. అయితే మీరు ఇందాక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా విమర్శిస్తారని అన్నారు కదా. బలమైన ప్రతిపక్షం ఉంటే ఇలాంటివి కొంతవరకైనా పాలకులకి ఇంటర్స్పీక్ చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆంధ్రాలో అసలు ప్రతిపక్షం ఉందా అంటే మీరు ఏం చెప్తారు? ఆంధ్రాలో ప్రతిపక్షం లేదు. ప్రతిపక్షానికి ఒక రోల్ ఉంటుంది. ప్రతిపక్షం కూడా అవే రాజకీయాలతో ఉన్నప్పటికీ, ఒకవేళ వాళ్ళ ఎజెండాలు వాళ్ళ డెవలప్మెంట్ మోడల్ ఒకటే అయినప్పటికీ కనీసం పాలసీస్ మీద మాట్లాడుతుంది అపోజిషన్. పాలసీస్ మీద మనకి బలమైన వాయిస్ వినిపించట్లేదు. లేదు. జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో కూడా మాట్లాడాడు, ఇంకో 3 ఏళ్ళు ఉండండి 4 ఏళ్ళు ఉండండి, నేను మళ్ళీ సీఎం అవుతాను, మీ కష్టాలు తీరుస్తాను. అంటే 4 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల వరకు వెయిట్ చేసి ఒకవేళ కష్టాలు తీరుస్తాడని అనుకుందాం, ఉదాహరణ అంటే కాసేపు అనుకుందాం. 4 ఏళ్ల వరకు వెయిట్ చేసి ఓటు వేయడం మాత్రమేనా ప్రజలు చేయాల్సింది? ప్రజల రోజువారీ సమస్యల్ని ప్రభుత్వాలని క్వశ్చన్ చేయడం ద్వారా, ఉద్యమాలు చేయడం ద్వారా కూడా అడ్రస్ చేయొచ్చు, పరిష్కరించవచ్చు. అట్లాంటి ఉదాహరణలు కూడా ఉన్నాయి. దాన్ని నడిపాయి కూడా ప్రతిపక్షాలు. అవును, కరెంటు ఛార్జీలు పెంచినప్పుడు, చంద్రబాబు టైంలోనే కరెంట్ ఛార్జీలు పెంచినప్పుడు ఒక పెద్ద మూమెంట్ వచ్చింది. దాన్ని మొత్తం అపోజిషన్ పార్టీలన్నీ నడిపాయి, లెఫ్ట్ పార్టీలు ముందు ఉండి నడిపించాయి. ఇదంతా జరిగింది. కానీ అట్లాంటి ఒక మాస్ మూమెంట్ లేదు. అంటే చాలా వరకు దేశంలో చాలా అట్లాంటి వ్యాక్యూమ్ ఉంది, కానీ ఏపీలో కొట్టొచ్చినట్టుగా కనపడుతుంది. కారణం ఏంటంటే బీజేపీకి వ్యతిరేకం కాదు, వీళ్ళెవరూ బీజేపీకి వ్యతిరేకం కాదు. మొత్తంగా దేశాన్ని వాళ్ళు ఒక విజన్ పెట్టుకున్నారు కదా, ఆ వైపుగా నడిపిస్తున్నారు. కార్పొరేటైజేషన్ ఒకటి, రెండోది హిందుత్వ ఎజెండా, దీని వైపుగా దేశాన్ని నడిపిస్తున్నారు. ఈ ఎజెండాని వ్యతిరేకించే బలమైన ప్రతిపక్షం ఇక్కడ లేదు.
కాంగ్రెస్ ఉన్నప్పటికీ నామమాత్రంగా ఉంది. అవును చాలా సందర్భాల్లో వాళ్ళ ఫ్యామిలీ విషయాలు చర్చకు వస్తున్నాయి. అవును ఎందుకంటే అక్కడ ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళు 2 పార్టీలలో ఉండడం వల్ల డెవలప్మెంట్ మోడల్, ఈ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి ఎవరు క్వశ్చన్ చేయడం లేదు. రోజువారీ ప్రజా సమస్యల గురించి ఎవరు మాట్లాడడం లేదు. సాంఘిక బహిష్కరణ లాంటి ఒక దారుణమైన సంఘటన జరిగితే అవును మామూలుగా ప్రతిపక్షాలు అటువంటి అంటే దీనికి ఒక పెద్ద కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. అవును దాన్ని ఆ ఇష్యూ అడ్రస్ చేయడానికి అక్కడికి వెళ్ళి ఒక మూమెంట్ని బిల్డ్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. చాలా చప్పగా ఒక పంచాయతీ చేసి వాళ్ళే చల్లారు చేశారు దాన్ని. అవును సో అది మనకు బాగా కనపడుతుంది. ప్రతిపక్షం కూడా లేని ఒక దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. అక్క ఈ క్వశ్చన్తో ఎండ్ చేస్తున్నందుకు నాకు కూడా అంతేం మంచిగా లేదు. సో మీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటిది అంటే ఎవరైనా అడిగినప్పుడు ఈ క్వశ్చన్ చాలా కామెడీ అయిపోయింది. తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని అడగడం. అప్పుడు మీరు బీయింగ్ యాజ్ ఆంధ్ర సిటిజన్ ఏం చెప్తున్నారు? అంటే నన్ను కూడా అడిగారు ఇంతకుముందు. నేనేం చెప్పానంటే రాజు ఉన్న చోటే రాజధాని అని చెప్పాను. అంటే రాజధాని అనేది పరిపాలనా సౌలభ్యం కోసం ఒక కేంద్రం కావాలి, పరిపాలన కోసం ఒక కేంద్రం కావాలి, అదే రాజధాని. అంతకు మించి దానికి ఇంపార్టెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, వీళ్ళు ఏం చేశారంటే రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ తోటి అక్కడ విపరీతంగా సంపదని దండుకోవడం కోసం ఒక ప్రపంచ స్థాయి రాజధాని అనే ఒక మోడల్ని తీసుకొచ్చారు. అంటే ఇట్లాంటి వాటికి ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ చాలా ఫేమస్ అనమాట. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాడు ఆయన విజన్ గురించి, నేను సంపద సృష్టిస్తాను అది. అంటే కార్పొరేటైజేషన్కి ఆయన ఒక బలమైన ప్రతినిధి. నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే విదేశీ కంపెనీలతో డీల్స్ కుదుర్చుకునే ట్రెండ్ కూడా ఒకటి మొదలుపెట్టింది ఈయనే. సో ఆయన ప్రపంచ స్థాయి రాజధాని ప్రతిపాదన చేసి దానికి ఏదో చేస్తున్నాడు. కానీ దాన్ని రాజధానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వక్కర్లేదని నేను అంటాను. ఓకే, ఒక చోట సెక్రటేరియట్ ఉండాలి, ఆ కేంద్రంగా ప్రభుత్వం తన విధులు నిర్వర్తిస్తుంది. రాజధాని అంటే మొత్తం ఇండస్ట్రీస్ అక్కడే ఉండాలి, మీకు అన్ని పరిపాలనా భవనాలు అక్కడే ఉండాలి, యూనివర్సిటీస్ అక్కడే ఉండాలి, రీసెర్చ్ అక్కడే జరగాలి. ఇదంతా నాన్సెన్స్. ఇదంతా రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్ తోటి అంతా ఒక చోట కన్సాలిడేట్ చేసి వీలైతే ఎన్ని భూములు వీలైతే అన్ని భూములు, ఎంత రియల్ ఎస్టేట్ చేసుకుంటే అంత అట్లా ఒక అట్లాంటి ఒక మోడల్ అది మంచిది కూడా కాదు, అది రాష్ట్రానికి మంచిది కూడా కాదు. మీరు అమరావతి రాజధాని పెడతారా? ఇప్పుడైతే అమరావతి అయిపోయింది కదా, అక్కడ పంట పొలాలు మొత్తం ధ్వంసం చేసేసారు. ఇక్కడ ఏం లేదా, 3 కార్లు పంటలు పండించి చక్కగా పంటలు పండించే పంట భూములు ఇప్పుడు అన్ప్రొడక్టివ్ అయిపోయాయి. సో ఆ అన్ప్రొడక్టివ్ ల్యాండ్స్లో వాళ్ళు రాజధాని కడతారా, ఇంకోటి కడతారా అనేది ఇప్పుడు మిగిలి ఉంది. ఈయన మళ్ళీ వచ్చాడు, ప్రధానమంత్రి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ రెండోసారి శంకుస్థాపన అన్నాడు, దానికి పెద్ద గ్యాదరింగ్ ఇదంతా. అంటే నేనే అమరావతి రాజధాని నిర్మాణం చేస్తున్నాను అనేది ఒకటి చెప్పదలుచుకున్నాడు ఆయన. కానీ మొత్తంగా ఆంధ్రప్రదేశ్ కదా అభివృద్ధి చెందాల్సింది, మొత్తంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందాలి. నేను రాయలసీమ నుంచి వచ్చాను. రాయలసీమ నుండి ఇటీవలి కాలంలో కాదు, ఈ 10 ఏళ్లలో కూడా ఎంతసేపు ఉన్న అమరావతి గురించి మాట్లాడుతున్నారు, కానీ రాయలసీమ గురించి మీరేం మాట్లాడతారు? ఎందుకంటే గతంలో శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నప్పుడు రాయలసీమలో రాజధాని పెడతాము అనే ఒక ప్రామిస్ కూడా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ అంటే మా రాయలసీమకు చెందిన ఒక నాయకుడు ఉన్నాడు. అమరావతి అంటే ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ పోలవరం మాత్రమే కాదు, అన్ని ప్రాంతాలు ఉన్నాయి ఇందులో, అందరికీ సంబంధించిన ప్రాంతం ఇది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాలని సమదృష్టితో చూసి అభివృద్ధి చేయాలి. రాయలసీమ వైపు నుంచి బలంగా డిమాండ్స్ కూడా వస్తున్నాయి. వచ్చినప్పుడు అక్కడ కూడా వాళ్ళు వాళ్ళ మోడల్ ఎట్లా ఉంటుందంటే గోదావరి నుంచి బనకచెర్లకి నీళ్లు ఎత్తిపోస్తానని చెప్తున్నాడు. గోదావరి ఎక్కడుంది, బనకచెర్ల ఎక్కడుంది, శ్రీశైలం ఎక్కడుంది? రాయలసీమ వాళ్ళు ఏమడుగుతున్నారంటే శ్రీశైలంలో రోజు టీఎంసీలు, 100 టీఎంసీలు నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, పోయి ప్రకాశం బ్యారేజ్లో కలిసి అక్కడ నుంచి నాగార్జున సాగర్లో పడిపోయి సముద్రంలో కలిసిపోతున్నాయి. సో ఈ 100 టీఎంసీల నీళ్లు ఎంతో కొంత ఆపితే, అక్కడ ఒక చిన్న అలుగు కడితే సిద్ధేశ్వరం దగ్గర 50 టీఎంసీలు నిలపొచ్చు. ఆ 50 టీఎంసీలతోటి చాలా వరకు రాయలసీమకి నీళ్ళు అందుతాయి.
ఇప్పుడున్న దుస్థితి నుంచి తప్పించవచ్చు. ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అంతకుముందు ఈ ఈ డిమాండ్ తోటి కొంత రైతులు చాలామంది కదిలారు. రేపు 31వ తేదీ కూడా చలో సిద్ధేశ్వరం అని ఒక అజిటేషన్ అది ఒక పెద్ద మీటింగ్ ఉంది. చాలా తక్కువ ఖర్చు, కిందికి పోయే నీళ్ళని ఆపడం చాలా చాలా ఈజీ. ఆల్రెడీ కిందికి పోయిన దాన్ని, సింపుల్ లాజిక్ కదా, ఆల్రెడీ కిందికి పోయిన దాన్ని ఎత్తి పైన పోయడం. అవును, దానికి ఎన్ని లిఫ్టులు కావాలి, ఎంత ఖర్చు అవుతుంది, అట్లాంటి అది ఎక్కడో గోదావరి నుంచి పనకచెర్లలో పోస్తానంటున్నాడు. అది నేను ఎన్ని వేల కోట్ల ఖర్చు అయినా నేను చేస్తాను అంటున్నాడు. నువ్వు ఇది ఎందుకు చేయడం లేదు? ఇట్లాంటి సింపుల్ లాజిక్స్ ఉన్నాయి. ప్రజల వైపు నుంచి వచ్చిన డిమాండ్ ఇది. ప్రజల వైపు నుంచి ఒక డిమాండ్ వస్తే దాన్ని ఇగ్నోర్ చేసేసి వాళ్ళు ఇంకొక దాన్ని తీసుకొస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా తక్కువేం కాదు ఈ విషయంలో. నిజంగా కొంతమంది అమాయకులు రాయలసీమకు సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే రాయలసీమకి ఏమైనా చేస్తాడేమో అనుకున్నారు. ఎందుకంటే అంతకుముందు జలయజ్ఞం పేరుతో ఈయన కొన్ని ప్రాజెక్ట్స్ కట్టాడు, వాళ్ళ నాయన కొన్ని ప్రాజెక్ట్స్ కట్టాడు. ఇదంతా సిద్ధేశ్వరం దగ్గర అలుగట్టం అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే లిఫ్ట్ ఇరిగేషన్ అన్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఒకదాన్ని తీసుకొని వచ్చి అది సుప్రీంకోర్టు దాకా పోయి తెలంగాణ వాళ్ళ అబ్జెక్షన్ చెప్తే అది ఆగిపోయి నానా రభస జరిగింది దాని చుట్టూ. సో చిన్న అది 2 రాష్ట్రాలకి సంబంధించిన శ్రీశైలం నీళ్ల విషయంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని లేదా రిక్వెస్ట్ చేసి మా ప్రాంతం ఇలా చచ్చిపోతుంది కరువులో కాబట్టి, చాలా చిన్న విషయం అది, దాన్ని చేయడం లేదు. అంటే ఇట్లా ఉంటుంది. ప్రజల వైపు నుంచి డిమాండ్స్ లేవా అంటే ఉన్నాయి. సో మళ్ళీ ఒకసారి ఒక రాజధాని దగ్గరికి వస్తే, రాజధాని అనేది అంటే అది పరిపాలన కోసమే కానీ, సరే ప్రజలకు సంబంధం లేదని ప్రజలకు సంబంధం ఉంటుంది, కానీ దాని చుట్టూనే అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నది ఏంటంటే, హైదరాబాద్ రాజధానిగా బ్యాడ్ ఎగ్జాంపుల్ ఇది. మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కే కాదు, హైదరాబాద్కి కూడా, లేదా తెలంగాణకు కూడా. ఎందుకంటే ఇది ఏం చేస్తుంది, ఇట్లాంటి నగరాలు ఏం చేస్తాయి అని అంటే, నగరాలు విపరీతంగా మైగ్రేషన్కి దారితీస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ అభివృద్ధి లేకుండా, ఏ ఉపాధి అవకాశాలు లేకపోతే మొత్తం అన్ని టౌన్స్ నుంచి, అన్ని విలేజెస్ నుంచి సిటీకి వస్తారు. సిటీలో విపరీతంగా కాన్సన్ట్రేట్ అవుతుంది పాపులేషన్. అది విపరీతంగా బర్డన్ అవుతుంది. చాలా అంటే నీళ్ళ దగ్గర నుంచి, ట్రాఫిక్ దగ్గర నుంచి, ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అన్ని సమస్యలే. పొల్యూషన్ కూడా ఒక సమస్య. ఇక ఉన్న భూములు సరిపోవు, ఇంకా భూములు కావాలి. ఉస్మానియా ల్యాండ్స్ తీసుకుందామా, హెచ్సియూ ల్యాండ్స్ తీసుకుందామా, దానికోసం ఇంకా అది తీసుకుందామా, ఇది తీసుకుందామా, గుట్టలు కొట్టేద్దామా, ఇట్లా ఇదే ప్రొసీడ్ అయితే, ఈ మోడల్లోనే, ఈ డెవలప్మెంట్ మోడల్లోనే ప్రొసీడ్ అయితే అది విపరీతంగా మైగ్రేషన్కి దారితీస్తుంది, ఎన్విరాన్మెంట్ని విపరీతంగా పర్యావరణ సంక్షోభానికి దారితీస్తుంది. సో ఈ సమస్యలన్నీ ఉంటాయి. పీపుల్కి సరైన లివింగ్ కండిషన్స్ కూడా నువ్వు ప్రొవైడ్ చేయలేవు. ఎందుకంటే సిటీస్ పెరిగితే స్లమ్స్ పెరుగుతాయి. సిటీ ఎంత పెరిగితే స్లమ్ అంత పెరుగుతుంది. ఎందుకంటే అక్కడికి మైగ్రేట్ అయిన వర్కర్స్ వస్తారు. సో వాళ్ళకి అక్కడ ఉండదు. ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వ్యవసాయం గిట్టుబాటు కాక, లేదా అక్కడ పనులు దొరక్క వచ్చేస్తున్నారు నగరాలు. ఇది ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న చాలా పెద్ద సమస్య. దీన్ని ఒక పెద్ద రాజధాని కడితే మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది అనేదే ఒక తప్పుడు భావన. ఈ తప్పుడు భావన చుట్టూ 10 ఏళ్ళు మొత్తం నడిపారు వీళ్ళు. అన్ని చర్చల్ని ఒక తప్పుడు భావన చుట్టూ నడిపారు. సో అది కాదు. ఓకే, కాబట్టి అన్నీ ఫ్రెష్గా ఆలోచించాలి. వాళ్ళు ఎజెండా సెట్ చేయడం కాదు. రాజకీయ పార్టీలు కార్పొరేట్ ఇంట్రెస్ట్తో ఎజెండా సెట్ చేస్తారు. కానీ ప్రజాస్వామికవాదులు, కమ్యూనిస్టులు ఏం చేయాలంటే, ప్రజల వైపు నుంచి ఎజెండా సెట్ చేసి పాలకుల్ని డిమాండ్ చేయాలి. అప్పుడే ఉద్యమాలు ముందుకు వస్తాయి. ఇట్లాంటి న్యూసెన్స్ అంతా కూడా అప్పుడే పోతుంది. అంటే మతము, లడ్డు, అది ఇది, ఈ న్యూసెన్స్ అంతా అప్పుడే పోతుంది. వాళ్ళు కూడా ప్రజల డిమాండ్స్ మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక సమస్య ఏదన్నా రైజ్ అయినప్పుడు, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ విద్యార్థులు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి సీరియస్గా ఒక మూమెంట్ ముందుకు తీసుకొచ్చారు, ఒక చర్చ ముందుకు తీసుకొచ్చారు. అన్ని పార్టీలు మాట్లాడే దాని గురించి. వాళ్ళకున్న ఎజెండాలు అన్నీ పక్కన పెట్టేసి అన్నీ మాట్లాడాయి. ఎందుకంటే మాట్లాడకపోతే వాళ్ళకి నష్టం, మాట్లాడకపోతే వాళ్ళ ఓటు బ్యాంక్ సమస్య. మాట్లాడతారు ఖచ్చితంగా. ఇష్యూస్ తీసుకురావాలి ముందుకు, తీసుకొచ్చే ఫోర్సెస్ ఉండాలి, డెమోక్రటిక్ ఫోర్సెస్ ఉండాలి. ఆ దిశగా ఇప్పుడున్న కమ్యూనిస్ట్ పార్టీలు కానీ, ప్రజాస్వామిక వాదులు కానీ
ఒక సీరియస్ ప్రయత్నం చేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీరు ఇందాక ఏమంటారు రాయలసీమకి కూడా ఇష్యూస్ ఉన్నాయి అని అన్నారు కదా, మరి రానున్న కాలంలో రాయలసీమ ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి నాకు కూడా ఫ్రీడమ్ కావాలి, లేకపోతే ప్రత్యేక రాష్ట్రంగా కావాలి అని చెప్పే పరిస్థితులు వస్తాయా? మళ్ళీ ఇంకొక పెద్ద మూమెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉందా ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడైతే రాయలసీమ ప్రజల వైపు నుంచి ప్రత్యేక రాయలసీమ కావాలనే డిమాండ్ లేదు. కానీ ఇట్లనే ఇగ్నోర్ చేస్తే, ఇట్లనే పాత అనుభవం నుంచి పాఠం నేర్చుకోకుండా ఇట్లనే ఆ సమాజాన్ని ఇగ్నోర్ చేస్తే రాయలసీమ సమాజంగా ఒక ఐడెంటిటీ ఉంది. అవును. ఎట్లయితే తెలంగాణకి ఒక తెలంగాణ సమాజంగా ఒక ఐడెంటిటీ ఉందో, ఇవన్నీ అంటే అంతా తెలుగు జాతి అయినా తెలుగు జాతిలోనే వేరు వేరు సమాజాలు ఉన్నాయి. మనదంతా ఒక సమాజం కాదు. ప్రతి సమాజం యూనిక్ అన్నమాట. దాని భౌగోళికంగా కానీ సాంస్కృతికంగా కానీ ప్రతి సమాజం యూనిక్. అట్లాంటి ఒక యూనిక్ సమాజము తనదైన ఐడెంటిటీని ఎప్పుడు తీసుకొని వస్తుంది అని అంటే తనని ఇగ్నోర్ చేసినప్పుడు. అవును. కాబట్టి రాయలసీమ ఐడెంటిటీ మేము విడిగా ఉంటాము, మా ఐడెంటిటీ మాకుంది, మేము రాష్ట్రంగా ఉంటాము అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసినప్పుడు, నీ మొత్తం డెవలప్మెంట్లో దాన్ని భాగం చేయనప్పుడు, మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ నష్టపోయినప్పుడు, ఇట్లాగే రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతూ ఉపాధి అవకాశాలు ఏమీ లేకుండా ప్రతి విషయంలోనూ స్పష్టంగా ఒక చిన్న చూపు వివక్ష అనేది కనపడుతుంది. దీన్ని ఇట్లాగే కంటిన్యూ చేస్తే భవిష్యత్తులో ఖచ్చితంగా అట్లాంటి ఒక సెంటిమెంట్ రైజ్ అవుతుంది, అట్లాంటి ఒక ఆగ్రహం వస్తుంది ప్రజల వైపు నుంచి. వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళు మా ఐడెంటిటీ ఇది, మాకు ఇది కావాలి, మేము ప్రత్యేక రాష్ట్రంగా ఉంటాము అని కూడా అంటారు. ఇది రాయలసీమ కొత్త కూడా కాదు, ఎందుకంటే ఉద్యమంగా రాకపోయినా ఒక వాయిస్గా ఎప్పుడో 100 ఏళ్ళప్పుడు వచ్చింది. తమిళనాడు నుంచి ఆంధ్ర ప్రాంతం విడిపోతున్నప్పుడు ఇక్కడ రాయలసీమ మేధావులు ఒక చర్చ చేశారు. తమిళనాడు నుంచి విడిపోతున్నప్పుడు సరే తమిళులతో వివక్ష ఎదుర్కొంటున్నామని అంటున్నారు కదా, రేపు రాయలసీమ మీద ఆంధ్ర ప్రాంతం సమదృష్టితో ఉంటుందా, ఇట్లాగే వివక్ష చూపిస్తుంది. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి చాలా అనుమానాలు ఉన్నాయి రకరకాల కారణాల వల్ల. ఆ లోతుల్లోకి పోతే అది పెద్ద చరిత్ర అనుకోండి. సో మాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, ఈ డిమాండ్స్ని నెరవేర్చాలి, లేదంటే మేము ప్రత్యేక రాష్ట్రంగానన్నా ఉంటాము, తమిళనాడుతో కలిసి ఉంటాం అని కూడా అన్నారు ఒక దశలో. సో ఆ చర్చ కూడా వచ్చింది అంతకుముందు. అంటే రాయలసీమకి ఒక ఐడెంటిటీ ఉంది, ఒక ప్రత్యేక అస్తిత్వం ఉంది అన్నమాట. సో ఇది ఇట్లా ప్రత్యేక అస్తిత్వంగా ఉన్నప్పుడు కూడా ఉద్యమం రూపొందడానికి ఒక అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ అక్క, చాలా విషయాల్ని చెప్పినందుకు. సో చూసారు కదా, ఇంకా ఎన్నో అంశాలని చర్చించడానికి N9 మీడియా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. చూస్తూనే ఉండండి N9 మీడియా.